బీజేపీ గవర్నమెంట్ గెలిచినందుకు బంగ్లాదేశ్ భయపడుతుందా? అవును. మీరు విన్నది నిజమే. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ చాలా క్లియర్‌గా చెప్పింది. మేము గనక అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్‌గా వచ్చిన వారందరినీ అదే రోజే తరిమేసేలా చేస్తామని. ఇప్పుడు మీకందరికి ఒక డౌట్ రావచ్చు. ఎందుకు తప్పేముంది? బంగ్లాదేశ్ వాళ్ళొచ్చి ఇక్కడ పనులు చేసుకోవడం, బతకడం తప్పేముంది అని మీరు క్వెషన్ కూడా చేయొచ్చు. నార్మల్‌గా మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియాకి ఎవరొచ్చినా రూల్స్ పరంగా యాక్సెప్ట్ చేసి ఉండనిస్తుంది. మన ఇండియాకు లీగల్‌గా వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వచ్చు కూడా. వాళ్ళను మన గవర్నమెంట్ అస్సలు ఆపదు. కానీ ఇల్లీగల్‌గా వచ్చేవాళ్ళు మన ఇండియాలో ఏం చేస్తున్నారో తెలుసా? క్రైమ్స్ ఎక్కువ చేస్తున్నారు. నార్మల్‌గా మన దేశంలో జరిగే 60% క్రైమ్స్‌ని ఇల్లీగల్ బంగ్లాదేశీయులు, పాకిస్తాన్ వాళ్ళే చేస్తున్నారు. అలాగే మాక్సిమం ఇల్లీగల్ బంగ్లాదేశీయులు రాడికల్ ముస్లిమ్సే ఉంటారు. అంటే మన సాంప్రదాయాన్ని పూర్తిగా వ్యతిరేకించేవారు. కాబట్టి వాళ్ళలో ఉగ్రవాద థ్రెట్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు. మరి ఇన్ని రోజులు భయపడిన బంగ్లాదేశ్ ఇప్పుడు సడెన్‌గా ఎందుకు భయపడుతుందని? ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ కంటే మన ఇండియాలోనే డెవలప్‌మెంట్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే మన దేశం చాలా పెద్దది బంగ్లాదేశ్ కంటే. సో కొన్ని కోట్ల మంది ఇల్లీగల్‌గా వచ్చి మన ఇండియాలో సెటిల్ అయ్యారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ గవర్నమెంట్ రూల్‌లోకి వచ్చింది కాబట్టి ఇల్లీగల్‌గా సెటిల్ అయిన వారంతా రివర్స్ బంగ్లాదేశ్‌కి వెళ్ళిపోవాలి. అక్కడ డెవలప్‌మెంట్ ఎక్కువ లేదు. అసలు డెవలప్‌మెంట్ ఉంటే వాళ్ళంతా మన ఇండియాకి ఎందుకు వచ్చి సెటిల్ అవుతారు మీరే చెప్పండి. అసలు మమతా బెనర్జీకి బంగ్లాదేశీయులకి ఏంటి సంబంధం? క్లియర్‌గా చెప్తాను చూడండి. బంగ్లాదేశ్ నుంచి కొన్ని లక్షల కోట్ల మంది వెస్ట్ బెంగాల్‌లోకి వచ్చి సెటిల్ అయ్యారు. అలా అయిన వాళ్ళకి ఆధార్ కార్డులు అలాగే ఓటర్ కార్డు ఇస్తే ఆ ఓట్లు నాకే పడతాయి. సో వాళ్ళ దగ్గర పాజిటివ్‌నెస్ క్రియేట్ చేసుకోవచ్చు అని ఇల్లీగల్‌గా వచ్చిన వాళ్ళకి అందరికీ ఆధార్ కార్డులు అలాగే ఓటర్ కార్డులు ఇచ్చేసింది మమతా బెనర్జీ. అందుకే ఇంతకుముందు జరిగిన చాలా ఎలక్షన్స్‌లో మమతా బెనర్జీయే గెలుస్తూ వచ్చింది. ఈ విషయాన్ని కొంచెం లేటుగా అర్థం చేసుకున్న వెస్ట్ బెంగాల్ ప్రజలు ఈసారి అంటే మొన్న జరిగిన ఎలక్షన్స్‌లో బీజేపీకి సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే బీజేపీ పవర్‌లోకి వస్తే బంగ్లాదేశ్ ప్రజల్ని ఎలా వచ్చి సెటిల్ అయ్యారో అలాగే తరిమేస్తామని క్లారిటీ ఇచ్చింది కాబట్టి. అంటే ఇప్పటి వరకు వెస్ట్ బెంగాల్‌లో జరిగిన క్రైమ్స్ అన్నీ చూస్తే మమతా బెనర్జీ వల్లే జరిగాయి అనిపిస్తుంది. గెలవడం గొప్పే కాదనను. కానీ ఇల్లీగల్‌గా గెలవాల్సిన అవసరం ఏముంది? బీజేపీ గవర్నమెంట్ చాలా క్లియర్‌గా చెప్పింది. తాము పవర్‌లోకి వస్తే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ తరిమేస్తామని చెప్పింది. వెస్ట్ బెంగాల్‌తో పాటు అస్సాంలో కూడా హిమంత బిశ్వశర్మ గారు ఆ రాష్ట్రంలో సెటిల్ అయిన కోట్ల మంది ఇల్లీగల్ బంగ్లాదేశీలను తరిమేస్తామని చెప్పడంతో భారీ మెజారిటీతో గెలిచాడు. ఒకవైపు అస్సాం, ఇంకోవైపు వెస్ట్ బెంగాల్. ఈ రాష్ట్రంలోనే ఎక్కువగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో బీజేపీ పవర్‌లోకి వచ్చింది. కాబట్టి వీళ్ళందరినీ తిరిగి బంగ్లాదేశ్‌కి పంపించేస్తున్నారు. అందుకే ఇప్పుడు బంగ్లాదేశ్‌లో భయం స్టార్ట్ అయింది. వాళ్ళ దేశం నుంచి మన దేశంలోకి ఇల్లీగల్‌గా వచ్చిన కోట్ల మందిని మనం ఒకేసారి తరిమి పంపిస్తే అది వాళ్ళ దేశ ఎకానమీని ఇంపాక్ట్ చేస్తుంది. అలాగే విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ చిల్లర దేశం తమ సొంత ప్రజల్ని తిరిగి తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. వాళ్ళ చెత్తను వాళ్ళే తీసుకోనప్పుడు మనం ఎందుకు వీళ్ళను భరించాలి? అలాగే మ్యాక్సిమం ఇలా ఇల్లీగల్‌గా వచ్చిన వాళ్ళు చాలా వరకు క్రిమినల్సే ఉంటారు. వీళ్ళు మెల్లమెల్లగా మన దేశ సెక్యూరిటీకి ప్రమాదంగా మారుతున్నారు. మీ అందరికీ తెలుసు బంగ్లాదేశ్‌తో మన ఇండియాకు దాదాపు 4000 కిలోమీటర్ల బార్డర్ లైన్ ఉంది. వాళ్ళకి మనకి ఆ బార్డర్స్ దగ్గర ప్రెజెంట్ ఎక్కువ ముస్లిమ్సే ఉన్నారు. ఇప్పుడు ఊహించుకోండి సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉంటుందో. మన ఇండియాలో ఉండే అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. అది ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా, క్రిస్టియన్స్ అయినా. కానీ అందరూ మనలాగే ఉండరు కదా. అది కాక వలసకి వచ్చింది బంగ్లాదేశ్ వాళ్ళు. ఇప్పుడు సడన్‌గా అంతమందిని తరిమేస్తామంటే బార్డర్స్ దగ్గర ఏమైనా జరిగితే అందుకే వెస్ట్ బెంగాల్ ప్రజలు ఇప్పుడు కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నారు బీజేపీ గవర్నమెంట్‌ని గెలిపించి. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ బార్డర్స్ దగ్గర అక్రమంగా ప్రవేశించే వారి వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం చాలా ఉందని ప్రభుత్వం భావిస్తుంది. తీవ్రవాద కార్యకలాపాలు, స్మగ్లింగ్ మరియు ఇతర దేశ వ్యతిరేక శక్తులు మన దేశంలోకి చొరబడకుండా ఉండడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు నేషనల్ సెక్యూరిటీ వాళ్ళు. అస్సాంలో దశాబ్దాలుగా పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలు జరుగుతున్నాయని అక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల 1985 అస్సాం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 24 అర్ధరాత్రి కంటే ముందు అస్సాంలో ఉన్నవారే పౌరులని, ఆ తర్వాత వచ్చిన వారిని గుర్తించి తొలగించాలని అప్పట్లో ఒక ఒప్పందం జరిగింది. ఎన్ఆర్సీ జాబితాలో పేరు ఉండాలంటే ఒక వ్యక్తి లేదా వారి పూర్వీకులు 1971 మార్చి 24కి ముందే భారతదేశంలో ఉన్నట్లు ఆధారాలు చూపాలి. అసలు ఎన్ఆర్సీ అంటే ఏంటి అనుకుంటున్నారా? చెప్తాను వినండి. ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది భారతీయ పౌరులందరి పేరుతో కూడిన ఒక అధికారిక జాబితా. ఇది మన ఓటర్ లిస్ట్ లాగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి భారతీయ పౌరుడా కాదా అని నిర్ధారించడానికి ఇది ఒక ముఖ్యమైన ఆధారం. ప్రస్తుతం ఇది ప్రధానంగా అస్సాం రాష్ట్రానికి మాత్రమే పరిమితమై అమలు చేయబడింది. ఫారినర్స్ యాక్ట్ 1946 ప్రకారం అక్రమంగా దేశంలో ఉంటున్న విదేశీయులను గుర్తించి వారిని నిర్బంధించేలాగా లేదా తిరిగి పంపించేలాగా అధికారాన్ని ఇది ప్రభుత్వానికి ఇస్తుంది. ముఖ్యంగా అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీ ప్రక్రియ ద్వారా ఎవరు భారతీయ పౌరులు, ఎవరు కాదనేది గుర్తించారు.
1971 మార్చి 24 అర్ధరాత్రి తర్వాత దేశంలోకి వచ్చిన వారిని అక్రమ వలసదారులుగా పరిగణించి వారిని తిరిగి పంపే ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పుడు మీకందరికీ ఒక డౌట్ రావచ్చు, సడన్గా అందరినీ పంపించేస్తే బంగ్లాదేశ్కి నష్టం ఏముంది అని. ఒక ప్రాంతంలో జనాభా అకస్మాత్తుగా పెరిగితే అక్కడ ఉన్న వనరులు, ఉద్యోగాలు, రేషన్, భూమి, నీరు స్థానిక ప్రజలకు సరిపోవు. అక్రమ వలసల వల్ల స్థానికులకు దక్కాల్సిన ఆర్థిక అవకాశాలు తగ్గిపోతాయనే ఆందోళన బలంగా ఉంది. అస్సాం వంటి రాష్ట్రాల్లో తమ భాష, సంస్కృతి మరియు సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని అక్కడ ప్రజలు భయపడుతుంటారు. అక్రమంగా వచ్చిన వారు స్థిరపడడం వల్ల రాజకీయంగా కూడా స్థానికుల ప్రాబల్యం తగ్గుతుందని వారు భావించారు. దీనినే ఐడెంటిటీ క్రైసిస్ అని కూడా అంటారు. ఏ దేశమైనా తన సరిహద్దులను కాపాడుకోవడం, తన వనరులను తన ప్రజలకి దక్కేలా చూసుకోవడం ఆ దేశ యొక్క ప్రాథమిక బాధ్యత. చట్టవిరుద్ధమైన చొరబాట్లు దేశ ఆర్థిక వ్యవస్థపై భారంగా మారడమే కాకుండా దేశ అంతర్గత భద్రతలకు కూడా సవాలుగా మారుతాయి. అస్సాం, బెంగాల్ వంటి ప్రాంతాల ప్రజలు తమ భాష, ఆచారాలను కాపాడుకోవాలని కోరుకుంటున్నారు. ఈ చట్టాలు ఆ ప్రజల భయాలను పోగొట్టి వారికి భరోసానిస్తాయి. ఈ చట్టాల ఉద్దేశం ఎవరినో ఇబ్బంది పెట్టడం కాదు, మన దేశంపై మనకున్న హక్కును కాపాడడం మరియు దేశాన్ని పటిష్టంగా ఉంచడం, నిజమైన పౌరుడికి రక్షణ ఇవ్వడం, అక్రమ చొరబాట్లను అరికట్టడం.